ముఖ్య అతిథి గారు యూత్ లీడర్గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఎన్నో వైవిధ్యమైనటువంటి కార్యక్రమాలతో పద్ధతులతో తెలంగాణ స్టేట్ ఫస్ట్ బీజేపీ ప్రెసిడెంట్గా, తర్వాత ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవుల్ని అభివృద్ధిస్తూ అశేషమైనటువంటి ఆదరణ పొందినటువంటి గొప్ప నాయకులు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మైన్స్ శ్రీ కిషన్ రెడ్డి గారిని హోంశాఖ సహాయ మంత్రులు మిత్రులు బండి సంజయ్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రులైనటువంటి మిత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి కంటోన్మెంట్ శాసనసభ్యులు గణేష్ గారు, అదేవిధంగా కార్పొరేటర్స్ దీపిక గారు, సుచిత్ర గారు, హేమలత గారు, ఈనాటి కార్యక్రమానికి మరి మనందరినీ ఆహ్వానించి ఒక ఆరోగ్య పండుగ వాతావరణంలో మరి 9 బ్రాంచీలు ఏర్పాటు చేసి తెలంగాణలో ఈరోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో అద్భుతంగా సంగీత థియేటర్ ఉన్నటువంటి ఈ స్థానంలో హాస్పిటల్ నిర్మాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ మల్కాజ్గిరి చుట్టుపక్కల కంటోన్మెంటు అదేవిధంగా ఉప్పలి ప్రాంతాలకు అందుబాటులో ఉండే విధంగా అద్భుతంగా మెడికల్ హాస్పిటల్ బ్రాంచ్ని మరి ఆధునికమైనటువంటి టెక్నాలజీతో అద్భుతమైనటువంటి అనుభవంతో ఈరోజు మనకు మరి ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసినటువంటి మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ అనిల్ గారు, అదేవిధంగా ఈడి శరత్ గారు, అదేవిధంగా కృష్ణప్రసాద్ గారు, ప్రమోద్ కుమార్ గారు, హరికృష్ణ గారు, మిగతా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అతిథులు, హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, అదేవిధంగా పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు మనం చూస్తున్నాం, మనము పెరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రస్తుత వ్యవస్థలో హాస్పిటల్స్ యొక్క ప్రాధాన్యత పెరిగింది. మనం తీసుకున్నటువంటి ఆహారం మనం ఇంట్లో అనుకుంటాం చాలా శుభ్రంగా వండుకున్నాము, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, చాలా బాగా వండుకొని తింటున్నాము మనం అనుకుంటాం. కానీ ఈరోజు మనకు తెలియదు, మనం తింటున్నటువంటి ఆహారంలో అత్యధికమైనటువంటి శాతము కెమికల్స్ ఉన్నాయి. మనం తీసుకున్నటువంటి నీరులో అనేక రకాల ఈరోజు కలుషితమై ఉన్నాయి. మనం పీలుస్తున్నటువంటి ఆయువు గాలి ఎత్తులతో అది కూడా ఈరోజు కాలుష్యంగా ఉన్న విషయం మనకు తెలియదు. మనకు తెలియకుండానే ఈరోజు సమాజంలో ఎవరైతే మనం ఉన్నామో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నాము. అందుకే రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యేంత వరకు హాస్పిటల్ ఎలా ఉండదో తెలియదు. మా అమ్మమ్మనే డాక్టర్ ఉండగా ఏ అలోపతి డాక్టర్ కూడా అవసరం ఉండేది కాదు. కానీ ఈరోజు పరిస్థితి కాదు. గర్భంలో ఉన్నప్పుడే, పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే ఈరోజు డాక్టర్ అవసరం వచ్చింది. ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు మనకు ఉన్నది. దీన్ని మనందరూ కూడా జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం. ఈరోజు మెడికల్ హాస్పిటల్ అద్భుతంగా ఈరోజు అనేక రాష్ట్రాలలో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ యొక్క 4 రాష్ట్రాలలో ప్రముఖమైనటువంటి నగరాలలో అవసరమైనటువంటి ప్రాంతాలలో తమ బ్రాంచ్లను ఓపెన్ చేసుకుంటూ ఈరోజు 1 కోటి మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే మరి చిన్న విషయం కాదు. వేలాది మంది సిబ్బందికి, వందలాది మంది డాక్టర్లకు మరి ఈరోజు ఇక్కడ కల్పించడం ఏదైతున్నదో మరి చాలా గొప్ప విషయం మనం వేస్తాము. నేను అప్పుడప్పుడు లెక్కేస్తుంటాను, మా కోల్ ఇండియాలో అనేక వందలాది మంది డాక్టర్స్ ఉంటారు. సుమారు 100 బ్రాంచ్లు ఉంటాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్. వాళ్ళ కోసం ఆలోచన చేసినప్పుడే చాలా ఇబ్బంది ఉంటుంది. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడే ఇబ్బంది అయినప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఇన్ని బ్రాంచీలు మెయింటైన్ చేయడం, ఇంతమంది డాక్టర్లను ఒక మాట చెప్పారు, నా దగ్గరికి ఎవరైనా వస్తే మళ్ళీ వెళ్ళిపోరు, మా దగ్గరనే అటాచ్మెంట్తో, ప్రేమతో, ఆప్యాయతతో ఉంటారు. అది గొప్ప విషయం. ఈరోజు డాక్టర్లు మనం చూసుకుంటాం. ఈరోజు ఈ హాస్పిటల్లో మనం నెక్స్ట్ మంత్ ఇంకో హాస్పిటల్లో తిరుగుతుంటాం.
కానీ మెడికల్ ఎవరైనా ఆ డాక్టర్ వస్తే ఇక్కడనే పర్మనెంట్గా మరి ఒక ఫ్యామిలీ లాగా మెడికల్ ఫ్యామిలీ లాగా మా దగ్గర ఉంటారని చెప్పడం ఏంటున్నారు చాలా గొప్ప విషయం అని మనం చేస్తున్నాం. ఈరోజు మనిషికి చాలా మేము ప్రతిరోజు మా దగ్గరకు వస్తుంటారు. పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైనా సరే వాళ్ళకి మంచి వైద్యం కావాలని కోరుకుంటారు. వాళ్ళకి ఆస్తులు లేకపోయినా చేతిలో డబ్బు లేకపోయినా ఒక తపన మా కుటుంబ సభ్యుడు తల్లి కానీ తండ్రి కానీ భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ బంధువులు కానీ ఆరోగ్యం బాగుండాలి, ప్రాణాలు బతికించుకోవాలనేటువంటి తపన ఈరోజు ప్రజల్లో పెరిగింది. కాబట్టి ప్రతిరోజు మేము ఏ హాస్పిటల్కు ఫోన్ చేయబోతున్నాం ఎక్స్క్లూజివ్గా వ్యక్తులు పెట్టుకొని హాస్పిటల్లకు మాత్రమే ఫోన్ చేసేటువంటి బాధ్యత కూడా ఇస్తాము. ఆ రకంగా మా పిఏ అదే పని చేస్తున్నాడు. మా పిఏ ఈరోజు 100 ఫోన్లు చేస్తే 90 ఫోన్లు హాస్పిటల్కి చేస్తారు. అంత ఈరోజు ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. మనకు తెలుసు, మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు తల్లి డాక్టర్, పెద్దగా అయిపోయిన తర్వాత మీకు మీరే డాక్టర్. ఈ రెండు ప్రధానంగా మనం చూసుకోకపోతే మిగతా డాక్టర్లు ఏం చేయలేము. మనం ప్రతిరోజు చూస్తున్నాం, మన జీవన విధానంలో మార్పులు వచ్చినాయి. ఈరోజు మన ఇంట్లో కూడా వంట చేసినప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ఏది ఉండదు. మనము ఏ రోజు కూడా కింద కూర్చున్న పరిస్థితి ఉండదు. బాత్రూంలో ఉండే షవర్, టాయిలెట్కి వెళ్తే ఇంకో రకంగా కబోర్డు, మరి కూర్చున్నప్పుడు డైనింగ్ టేబుల్, వంట చేస్తాం నిలబడి వంట చేయడము, పొయ్యి ఉండదు, ఏది ఉండదు. అంత ఆరోగ్యానికి శరీరానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా శారీరక శ్రమ లేకుండా ఈరోజు జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అనేక రకాల మరి అనారోగ్యం గురయ్యే ప్రమాదం ఉంది. గతంలో మనం చూస్తాం, నేను 5-6 కిలోమీటర్లు నడిచి స్కూల్కు నడిచి వచ్చేట్టు ఉంటాను. ఇప్పుడు ఏ పరిస్థితి లేదు. ఇంటి నుంచి బయటకు వెళ్తే కారు లేదా ఆటో, మోటార్ సైకిల్, మళ్ళీ ఆఫీసులకు వెళ్ళాలి ఏసీ రూము. ఈరోజు ఏ రకంగా మనిషికి ఇబ్బంది లేకుంటే దాని కారణంగా అనేక రకాల అనారోగ్యాలు గురవుతాయి. కాబట్టి ఈరోజు మనకు మనమే డాక్టర్లు ఎందుకు అంటున్నామంటే ఆ దిశలో ఆలోచన. అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు, ఆయన 2-3 విషయాలు తీసుకొచ్చారు. ఒకటి, ఆయన ప్రధానమంత్రి అయినటువంటి 2వ నెలలోనే స్వచ్ఛ భారత్ అని కార్యక్రమం పెట్టారు. ఈ స్వచ్ఛ భారత్ కారణంగా ఇళ్లలో ఈరోజు మేము సర్వే చేయించాం. ప్రతి ఇంటింట్లో స్వచ్ఛ భారత్ రాకముందు బస్తీలలో ఎంత మెడిసిన్ మీద ఆరోగ్యం కోసం హాస్పిటల్ ఖర్చు అయ్యిందంటే స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత చాలా కుటుంబాలలో డబ్బులు సేవ్ అయింది. అది ఒక ఎంత సక్సెస్ అయిన తర్వాత అవేర్నెస్ వచ్చింది. ఈరోజు 5వ తరగతి చదివేటువంటి స్కూల్ అబ్బాయిని అడిగినా కూడా స్వచ్ఛ భారత్ అంటే చెప్తాడు. కాబట్టి మన ఇల్లు, మన బస్తీ, మన నగరము, మన దేశం స్వచ్ఛ భారత్గా ఉంటే దాని కారణంగా మన ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యం ఇబ్బంది ఉండదు. రెండోది యోగా. యోగా చేస్తా కూడా డాక్టర్ అనుకుంటుండొచ్చు, ఏదో డాక్టర్ మాకంటే ఏ డాక్టర్ అయినా కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరు కూడా అనారోగ్యంగా ఉండాలని కోరుకోరు. కాబట్టి మన ఆరోగ్య భారత్, మన దేశం ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉండాలంటే యోగా అనేటువంటిది కూడా అవసరం. ఎందుకు యోగా అంటే నేను ఇంతకుముందు చెప్పాను, మన మనిషికి, మన మనస్సుకు, మన శరీరానికి ఏ రకమైనటువంటి శ్రమ ఇవ్వం. కాబట్టి యోగా చేసినట్లయితే అనేక విషయాలలో మనకు సక్సెస్ రేట్ ఉంటుంది. మనం చేస్తున్నటువంటి పనిలో, మన ఆరోగ్యంలో, మనము చేస్తున్నటువంటి వృత్తిలో సక్సెస్ రేట్ ఉంటుంది. డాక్టర్లు కూడా అనేక కార్పొరేట్ హాస్పిటల్స్లో యోగా రూములు ఉంటాయి డాక్టర్లకు సమయం దొరికినప్పుడు. కాబట్టి వాళ్ళు యోగా ఎందుకు చేస్తారంటే వాళ్ళు బాగా ఉండాలి, మనకు మంచిగా చూడాలి. కాబట్టి మనం కూడా యోగా అనేటువంటిది చేయాలి. ఈరోజు మనకు తెలుసు, హెల్త్ అనేటువంటిది ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రాథమికమైనటువంటి బాధ్యత. అందుకే నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆయుష్మాన్ భారత్ అనేటువంటి స్కీమ్ తీసుకొచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయలైనటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్ వాళ్ళు కల్పించారు. అద్భుతంగా దేశమంతా జరుగుతుంది. మారుమూల ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియా జరుగుతుంది. ఇటీవల నిర్ణయం తీసుకున్నాం, 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు ఆదాయంతో సంబంధం లేకుండా ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయినా కూడా 70 సంవత్సరాలు దాటితే వాళ్ళకు ఉచితంగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ట్రీట్మెంట్ ఇస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, మంచి పిల్లలు చాలా ఉన్నతమైనటువంటి మరి వ్యాపారం చేస్తున్నప్పటికీ, ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. చాలా మంది బస్సులలో తిరుగుతున్నప్పుడు చాలా ఇబ్బంది పడతారు. నా కొడుకు నన్ను పట్టించుకోవడం లేదు, నా బిడ్డ నన్ను పట్టించుకోవడం లేదు, నాకు ఆరోగ్యానికి ఇబ్బందిగా ఉంది, మెడిసిన్స్కు డబ్బులు లేవు, ట్రీట్మెంట్ లేదు, నాకు ఈ డిసీజ్ ఉంది అని పెద్దలు చెప్పుకుంటుంటారు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆదాయంతో సంబంధం లేకుండా రిటైర్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక సాధారణ పేదవాడైనా కూడా 70 సంవత్సరాలు
కులాలతో ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్తాను. ఎందుకంటే ఈరోజు పిల్లలు పట్టించుకోవడం లేదు. కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇక అనేక రకాల సమస్యలు వస్తాయి. అలాంటి వాళ్ళను మన కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రకమైనటువంటి డాక్టర్ల సహకారంతో వాళ్ళు బతుకున్న రోజులు వాళ్ళు అన్ని రకాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో కూడా ఈ రకంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనకు తెలుసు హైదరాబాద్ నగరం చాలా అద్భుతమైనటువంటి నగరం, అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. ఈ రకమైనటువంటి హాస్పిటల్స్ అవసరం. మేము అనేక దేశాలతో మాట్లాడుతుంటాం. ఈరోజు ఆఫ్రికన్ కంట్రీస్ సంబంధించినటువంటి వాళ్ళు పేషెంట్స్ ఈరోజు ఉదయం ఫ్లైట్లో వస్తున్నా కూడా చాలా మంది ఢిల్లీ నుంచి వచ్చారు. ఎందుకు వస్తున్నారు హైదరాబాద్ అంటే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి వస్తున్నారు. ఆ రకంగా హైదరాబాద్ ఈరోజు హెల్త్ సెంటర్ అయిపోయింది. హైదరాబాద్ ఈరోజు వ్యాక్సిన్ సెంటర్ అయిపోయింది. హైదరాబాద్ ఈరోజు ఫార్మా సెంటర్ అయిపోయింది. హైదరాబాద్ ఈరోజు ఐటీ సెంటర్ అయిపోయింది. హైదరాబాద్ ఈరోజు డిఫెన్స్ రీసెర్చ్ అయిపోయింది. హైదరాబాద్ ఈరోజు డిఫెన్స్ ప్రొడక్షన్ పెరిగింది. హైదరాబాద్ ఈరోజు రియల్ ఎస్టేట్ చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి అలాంటి హైదరాబాద్ నగరంలో మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈ రకంగా ఈ సెంటర్లో అద్భుతమైనటువంటి హాస్పిటల్ పెట్టేందుకు అనిల్ కుమార్ గారికి మరి మిగతా మిత్రులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు తెలుసు హైదరాబాద్ ఈరోజు ఏ రకంగా ముందుకెళ్ళింది. మన కష్టకాలం వచ్చు, కరోనా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడింది. ఆ రోజు దేవుడు మనకు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ముందు నిలబడి కరోనాతో పోరాటం చేసింది ఎవరంటే డాక్టర్లని సందర్భంగా మానేస్తున్నారు. ప్రాణాలకు తెగించి నర్సులు కానీ పారామెడికల్ సిబ్బంది కానీ డాక్టర్లు కానీ అద్భుతంగా ఇంట్లో ఎవరికైనా కరోనా వచ్చిందంటే భార్య భర్త కొడుకు బిడ్డ ఎవరు తల్లి దగ్గరికి వెళ్ళేవారు. సొంత తల్లి చనిపోతే మున్సిపాలిటీ వాళ్ళు శోధన చేస్తారు తప్ప చివరి చూపు కూడా రాలేదు. అటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా మన దేశంలో మన డాక్టర్లు అద్భుతమైనటువంటి సేవలు అందించి కష్టకాలంలో మన అనుకూలంగా పనిచేస్తాము. అప్పుడు తెలుస్తుంది ఎవరు నిజమైనటువంటి డాక్టర్. చాలా మంది నాకు తెలుసు డాక్టర్లు 2 రోజులకు ఒకసారి ఒక రోజు ఇంటికి వస్తే గేట్ కాడ టిఫిన్ బాక్స్ పెట్టేటోళ్ళు, ఇంటికి కానిచ్చేటోళ్ళు గారు అపార్ట్మెంట్ వాళ్ళు గేట్ కాడ టిఫిన్ బాక్స్ పెడితే గేట్ కాడ నుంచి పైపులో నుంచి పిల్లలను భార్యను చూసుకొని ఆ టిఫిన్ బాక్స్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినటువంటి వేల సంఘటనలు మన దేశంలో జరిగినాయి, మన హైదరాబాద్లో జరిగినాయి. అటువంటి పవిత్రమైనటువంటి వృత్తి, ప్రాణాలకు తెగించి కూడా పేషెంట్స్కు సేవలు అందించేటువంటి వృత్తి ఈ యొక్క డాక్టర్స్ వృత్తి అనే సందర్భంగా పనిచేస్తుంది. దాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. మనకు తెలుసు హైదరాబాద్ ఇంట్లో వ్యాక్సినేషన్ ప్రపంచంలో కేంద్రమైంది. ఆ రోజు ప్రధానమంత్రి గారు ఇక్కడ జిహెచ్ఎం సెలక్షన్ జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు బేగంపేట ఎయిర్పోర్ట్ దిగారు. అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. మాకెవరికి ఫోన్ చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పలేదు. నేరుగా విమానం దిగి భారత్ బయోటెక్ అనే కంపెనీకి వెళ్ళారు. 6 గంటలు ఆ భారత్ బయోటెక్ కంపెనీలో ఉన్నారు. ఏంటి అంటే వ్యాక్సిన్ వాళ్ళు పరిశోధన చేయడం కోసం, ప్రోత్సహించడం కోసం ప్రధానమంత్రి గారు వచ్చారు. ఇక్కడ నుంచి పూనాకి వెళ్ళారు, పూనా నుంచి అహ్మదాబాద్కి వెళ్ళారు. ఒక ప్రధానమంత్రి వ్యాక్సిన్ కనుగొనాలి, వ్యాక్సిన్ ద్వారా నా దేశ ప్రజలు ప్రాణాలు రక్షించాలని చెప్పి ఈరోజు ఏ రకంగా మరి అంకితం. వ్యాక్సిన్ మన హైదరాబాద్ నగరము ప్రపంచానికే కేంద్రమైంది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి 150 దేశాలకు భారతదేశంలో అందులో హైదరాబాద్లో తయారైనటువంటి వ్యాక్సిన్ ఉచితంగా అనేక దేశాలకు పంపించి అనేక దేశాలకు సంబంధించినటువంటి ప్రాణాలు కాపాడినటువంటి భారతదేశము హైదరాబాద్ వ్యాక్సిన్ అని ఈ సందర్భంగా మనం చేస్తాము. అటువంటి అద్భుతమైనటువంటి మన హైదరాబాద్ నగరంలో ఈరోజు ఈ యొక్క మెడికల్ హాస్పిటల్స్ రావడము చాలా సంతోషమని నేను ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రపంచ దేశాలలో పారామెడికల్ సిబ్బందికి, డాక్టర్లకు మరి చాలా అవసరం ఉంది. వాళ్ళు ఎక్కడ చూస్తూ ఉన్నారంటే మన భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు. ఇటీవల జపాన్కు ప్రధానమంత్రి వెళ్ళారు. 50,000 మందిలో 30,000 మందికి పైగా మెడికల్ సిబ్బంది కావాలని జపాన్ అని చెప్పారు. ఎందుకంటే అక్కడ సీనియర్ సిటిజన్స్ ఎక్కువ. కాబట్టి ఈరోజు అందుకే ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాం. మన పిల్లలందరూ కూడా చదువుకోవడం కోసము చిన్న దేశాలకు వెళ్ళేవారు. చిన్న ఇళ్లలో మెడికల్ కాలేజీలు పెట్టి ఏదో సర్టిఫికేట్ ఇచ్చి మనకు పంపించారు వాపస్. అందుకే మన పిల్లలు ఇతర దేశాలకు ఎందుకు వెళ్ళాలా, మనమే మెడికల్ కాలేజీ పెట్టాలని రోజు జిల్లాకు మెడికల్ కాలేజ్, ఎయిమ్స్ హాస్పిటల్స్, ఎయిమ్స్ మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ మెడికల్ కాలేజీ అనేక రకాలుగా దేశం అంతా పెంచుతా ఉన్నాం. మెడికల్ సీట్లు పెంచుతా ఉన్నాం, పీజీ సీట్లు పెంచుతా ఉన్నాం.
కాబట్టి రానున్న రోజుల్లో భారతదేశము ప్రపంచానికే మెడికల్ హబ్గా వెళ్ళే విధంగా, ఎందుకంటే మన దేశంలో ఉన్నది యూత్ పాపులేషన్ ఎక్కువ. మన యూత్ పాపులేషన్ ఏతున్నదో వాళ్ళ ద్వారా ప్రపంచాన్ని శాసించాలి, యువ మేధస్సు ద్వారా ప్రపంచాన్ని శాసించాలి అంటే తప్పకుండా మన దేశంలో డాక్టర్లు కూడా పెరగాలి. రానున్నటువంటి రోజుల్లో మెడికల్ అద్భుతమైనటువంటి డాక్టర్లు ఎక్కడంటే భారతదేశం, అద్భుతమైనటువంటి హాస్పిటల్స్ ఎక్కడంటే భారతదేశం అనే విధంగా, కేర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఎక్కడుందంటే భారతదేశం అనే విధంగా మనం ప్రపంచాన్ని శాసించాలి. ఆ దిశలో ఈ రకమైనటువంటి హాస్పిటల్స్ రావడం, ఇందులో అద్భుతమైనటువంటి పరిశోధన, ప్రతి ముఖ్యమైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా R&D డివిజన్ ఉండాలి. డాక్టర్లు పరిశోధన చేయడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి. ప్రభుత్వాలు కూడా పరిశోధన చేయడం కోసం అన్ని రకాల అనుమతులు ఇవ్వాలి. ఆ దిశలో మన మెడికల్ కాలేజీలో కానీ పరిశోధనకి ఎవ్రీ కార్పొరేట్ హాస్పిటల్ దేర్ షుడ్ బి R&D డివిజన్. ఆ రకంగా ప్రతి కార్పొరేట్ ఆఫీసులో ఇంత పెద్ద బ్రాంచ్ నేను అనిల్ గారు కొడతాను, చిన్న మీరు R&D డివిజన్ ఉండొచ్చు, లేకపోతే ఒక డివిజన్ పెట్టి మీరు ఏదైతే ఇంతకుముందు మరి మిత్రుడు చెప్పారు, అనిల్ కృష్ణ గారు చెప్పారు, అదేవిధంగా శరత్ గారు చెప్పారు, మేము ట్రీట్మెంట్ ఇస్తే 100 మందికి ట్రీట్మెంట్ ఇస్తే కానీ నేను 100 మంది డాక్టర్లకు ట్రీట్మెంట్ మరి శిక్షణ ఇస్తే అతను 1000 మందికి నా ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చిన అవుతుందని చెప్పారు. అద్భుతమైనటువంటి అంశం. చాలా మంది డాక్టర్లు నాకు తెలిసిన వాళ్ళు చూసుకుంటాం, వాళ్ళు అనేక దేశాలు తిరుగుతుంటారు. అప్పుడప్పుడు మా కోపం కూడా వస్తుంది, ఎప్పుడు హాస్పిటల్ ఉన్నాడు ఆయన అనేక దేశాలు తిరుగుతున్నాడు. ఇప్పుడు శరత్ గారు చెప్పిన తర్వాత అది వాస్తవం అనిపించింది, కావాలనిపించింది. ఎందుకంటే ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే 100 మందికి ట్రీట్మెంట్ చేస్తారు. కానీ చాలా అనుభవం ఉన్నటువంటి డాక్టర్, టాలెంట్ ఉన్నటువంటి డాక్టర్, మంచి డాక్టర్ 100 మంది డాక్టర్లకు శిక్షణ ఇస్తే 100 × 100 మందికి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ ఆ పెద్ద డాక్టర్ దొరుకుతుంది. ఆ రకంగా శరత్ గారు చెప్పినటువంటి విషయం చాలా వాస్తవము. రానున్న రోజుల్లో ఆ రకంగా ప్రపంచమంతా కూడా, ఇప్పుడు అమెరికాకి వెళ్ళినా, హూస్టన్కి వెళ్ళినా, వాషింగ్టన్ DC వెళ్ళినా, న్యూయార్క్ వెళ్ళినా అనేకమైనటువంటి పెద్ద హాస్పిటల్లో డాక్టర్స్ ఎవరంటే ఇండియన్ కమ్యూనిటీ. కాబట్టి రానున్న రోజుల్లో మన దేశానికి ఉన్నటువంటి గొప్ప సంపద ఏదంటే మానవ సంపద. మన దేశానికి గొప్ప శక్తి ఏంటంటే యువశక్తి. మానవ శక్తి, మానవ సంపద, యువశక్తి మన దేశంలో ఉన్నది. దీన్ని మనము ప్రాపర్గా ఛానలైజ్ చేసి ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి తేవాలంటే అందులో ప్రధానమైనటువంటి IT, అదేవిధంగా మెడికల్, ఈ 2 సెక్టార్స్ భారతదేశానికి స్పెషలైజ్డ్ సెక్టార్స్. ఈ 2 సెక్టార్స్ మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకమైనటువంటి హాస్పిటల్స్ నేను కోరుతా ఉన్నాను. రానున్న రోజుల్లో శరత్ గారిని, అదేవిధంగా అనిల్ కృష్ణ గారు కోరుతాను, వీలైతే మెడికల్ కాలేజ్ కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. కాలేజీలు అవసరం ఉంది, మంచి కాలేజీలు అవసరం ఉంది. మంచి కాలేజీలు వారి ద్వారా మంచి శిక్షణ పొందినటువంటి విద్యార్థులు రావాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర డాక్టర్సే ఈనాడు మంచి డాక్టర్స్ ఉన్నారు కాబట్టి మెడికల్ కాలేజ్ పెట్టడం మీకే పెద్ద కష్టం కాదు. కాబట్టి మంచి మెడికల్ కాలేజీలు రావాలి, మంచి హాస్పిటల్స్ రావాలి, అనుభవం ఉన్నటువంటి డాక్టర్లు తయారు కావాలి. ఆ దిశలోనే మీరందరూ ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ, మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఈ హాస్పిటల్ పెట్టినందుకు, ఎందుకంటే ఈ సంగీత్ థియేటర్ మనకు తెలుసు, సుమాగా చెప్పినట్టు మేము అప్పుడప్పుడు ఈ సంగీత్ థియేటర్ ఢిల్లీ సినిమా చూడడం కోసం వచ్చేవాళ్ళం. మేమంతా మా పార్టీ వర్గంలో కలిసి వచ్చాము, ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి వచ్చేవాళ్ళం. అంటే టైం ఉండేది. కాబట్టి ఆ రకంగా అటువంటి సంగీత్ థియేటర్ స్థానంలో ఈరోజు మెడికల్ అద్భుతమైనటువంటి బ్రాంచ్ హాస్పిటల్ రావడం చాలా సంతోషము. ఈ హాస్పిటల్ ఎవరైనా వచ్చినప్పటికీ, ఎంత బాధతో వచ్చినప్పటికీ, ఎంత కష్టంతో వచ్చినప్పటికీ తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంతో తిరిగి వెళ్ళే విధంగా మరి ఈ యొక్క హాస్పిటల్కు, ఈ హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్లకు, ఈ హాస్పిటల్లో పనిచేసేటువంటి పారామెడికల్ సిబ్బందికి ఆ రకమైనటువంటి శక్తి భగవంతుడు ఇవ్వాలని, ఆ రకంగా ఇక్కడ వచ్చేటువంటి పేషెంట్లకు ఆ రకంగా ఆశీస్సులు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఈ మేనేజ్మెంట్ సిబ్బందికి, మిగతా డాక్టర్లకు, పారామెడికల్ సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంటే ఒక రాజకీయ నాయకులుగా ఇంత బిజీ షెడ్యూల్స్ ఉండేటువంటి మీరు
చాలా ఉత్సాహంగా ఎక్కడా కూడా టైర్డ్ అనేటువంటి వర్డ్ కూడా మీ డిక్షనరీలో లేకుండా మీరు కనిపిస్తూ ఉంటారు. మీ ఆరోగ్య రహస్యం ఏంటో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ డైట్ కానీ మీ ఎక్సర్సైజ్ కానీ. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి మితాహారం, తక్కువ ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం అన్ని రకాల సమస్యల పరిష్కారం అవుతుంది. రెండు, నేను ఈ రకంగా ఉండడానికి కారణము చిన్నప్పుడు నేను డిగ్రీ వరకు చదివినప్పటి వరకు కూడా నాకు శారీరకంగా కానీ లేక నేను పెరిగినటువంటి వాతావరణంలో కానీ, ఉదాహరణకు ఆ రోజు ఫెర్టిలైజర్ లేదు, ఒక షుగరు ఉప్పు తప్ప మిగతా అన్నీ కూడా మా పంటల్లో మేమే పండించుకున్నాం. మా ఇంట్లో అన్ని రకాలు ఎవ్రీథింగ్ ఓన్లీ టూ, ఒకటి షుగర్, రెండు సాల్ట్ తప్ప అన్నీ మేమే మంచి మా యొక్క ఫెర్టిలైజర్ కెమికల్ ఫెర్టిలైజర్ లేకుండా న్యాచురల్ సంబంధించినటువంటి ఫార్మింగ్ ద్వారా మేము ఆ రకంగా మంచి ఆహారం తినొచ్చున్నాం. అది ఇప్పుడు ఉపయోగపడతా ఉంది. కాబట్టి తప్పకుండా అందరం కూడా తక్కువ ఆహారం తినడం. ప్రధానమంత్రి గారు మనం చెప్తారు 10% ఆయిల్, మీరు వాడేటువంటి ఆయిల్ ఏదైతుందో మీ కూరల్లో కానీ మీ ఇంట్లో కానీ ఉపయోగించేటువంటి ఆయిల్ 10% మీరు క్యాల్కులేట్ చేసి తగ్గించాలని చెప్పారు. లెక్కేయండి, మీరు ఎన్ని లీటర్లు ఆయిల్ వాడుతున్నారో నెలలో రోజులో ప్రతి 10% ఫస్ట్ ప్లేస్లో తగ్గించండి. ఆయిల్ తగ్గిస్తే అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతుంది. సాల్ట్ తగ్గించండి, మిర్చి తగ్గించండి. ఈ రకంగా కొంతమంది జాగ్రత్తలు, ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను మీకు మీరే డాక్టర్ అని. కాబట్టి మీకు మీరే డాక్టర్ అయినప్పుడు యోగా ఇతరత్ర కాకుండా తినేటువంటి ఆహారంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్లు కొంతమంది చెప్పరు. కాబట్టి ఇవన్నీ చేస్తే కొంత బాగుంటుందని నా అభిప్రాయం. ధన్యవాదాలు.